అందరికి శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. జగ్గారెడ్డి సారు ఎంత మంచోడ్రా. అవునరా, సార్ మంచితనం గురించి చెప్తే సీరియల్ అవుతుంది. నాయకులు ఎంత మంది ఉన్నా లీడర్ అంటే ఇగో గిట్లుండాలే అని చూపిస్తున్నాడు. ఆపతున్నదని ఎవరొచ్చినా ఆపద్బంధోడు అవుతున్నాడు, అందరు వాళ్ళు అనిపించుకుంటున్నాడు అన్న మాట కటువుకున్నా మనసు మాత్రం వెన్ననేరా. అగజూడు అర్ధరాత్రి ఒక ఆడబిడ్డకు పెద్దన్నయ్యి అండగా నిలిచిండు. ఆపదలో ఉన్న సంగారెడ్డి పబ్లిక్ కు పెద్దన్న అవుతున్నాడు జగ్గారెడ్డి. పాపం గీ షెల్లోళ్ళ బిడ్డ రాత్రి బగ్గి ఏడిచిందట, అంతెట్లనో వేసిందట. భయపడి ఎంబటే సర్కార్ దవాఖానకు తీసుకొచ్చింది. అయితే అక్కడ అప్పుడే దవాఖాన చెకింగ్ వచ్చిండు జగ్గారెడ్డి. ఏందమ్మా అని అడిగితే బిడ్డ అంతెట్లనో చేస్తున్నది సారు అని చెప్పిందట. అయితే పిల్లల్ని చూసే డాక్టర్లు ఈ దవాఖానలు ఇవ్వలేరట. ఎక్కడ సంగారెడ్డిలో ఇక్కడ కాదా మరి ఇక్కడ వచ్చింది అక్కడ సరే ఒక బండి తీసుకురా సూపరే అన్నా నువ్వు. తల్లి బిడ్డను మాతా శిశు దవాఖానకు తీసుకుపోయి డాక్టర్లకు నా మనుషులని చెప్పిండు. అర్ధరాత్రి 2 గంటల దాకా దవాఖానలోనే ఉన్నాడు. పాపం బిడ్డకు పిడిసి వచ్చినాయట. యాళ్లకు భర్త ఇంటికాడ లేడు, అత్తమామ దగ్గర పట్లలేరు. ఎవ్వరు తోడులేని టైంలా జగ్గన్ననే ఈ చెల్లకు పెద్దన్నయిండు. నీ మంచితనానికి 10,000 శనార్థులే జగ్గారెడ్డన్నా. ఏమైందిరా, మీ కజిన్ బ్రదర్ కు మ్యాచ్ చూస్తున్నామంటివి, సెట్ అయిందా లేదా? ఏడరా, ఈడికి 3 ఆషాఢాలు వేయినాయి, ఆడు మాత్రమో ఇంటోడ అయితలేడు. ఇంతకు పిల్లగాని రిక్వైర్మెంట్స్ ఏందో చెప్పు నాకు. మొదట్లా శాంతాడంత లిస్టుండే, ఏడాదికి నీ సాక్రిఫైస్ చేసుకుంటా. ఇప్పుడు అమ్మాయి మాత్రమే రిక్వైర్మెంట్. మొన్న సంబంధం మంచిగా ఉంది, పిల్ల మంచిగా ఉంది అంటివి కదా, ఆస్తిపాస్తులు కూడా గట్టిగానే ఉండే. ఆస్తులు ఎవరికి కావాలే? ఇన్స్టా ఐడి లేదు, ఫేస్బుక్ ఫాలోవర్స్ లేరు, సమాజంలో ఏ గుర్తింపు లేకుండా ఎట్లా చేసుకోవాలంటుంది. ఓష్ని ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ లేడని సంబంధం వద్దంటుందా? మరి ఇవాళ రేపు రోజులు గట్లున్నాయి. మామూలు అప్డేట్ అయితలేరు జనాలు. సోషల్ మీడియా తోటి మామూలుగా ఉండదు గాని ఈ ముచ్చట తెలిసిందా? అబ్బా, ఏమన్నా కోఆర్డినేషనా! ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసిరో గాని పర్ఫెక్ట్ టేక్ చేసిర్రు. రీల్స్ టైమింగ్ మంచిగానే ఉన్నది గాని చేసిన టైమింగ్ ఎంచుకున్న ప్లేసే కరెక్ట్ లేదు. ఇంతకు ఈ లెవెలు ఎక్కడికి లొకేషన్ అని అంటారా? వీళ్ళంతా సర్కార్ బడి పంతులమ్మలు. ట్రైనింగ్ కోసం వచ్చిన పీఈటీ టీచర్లు. పిల్లలకు ఎట్లా శిక్షణ ఇయ్యాలని ముందుగాల వీళ్లకు నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ లా శిక్షణ కార్యం పెట్టిర్రు. మరి క్లాస్ రూమ్ లా వాళ్ళ క్లాసులకు బదులు గీ రీల్స్ క్లాస్ లేదనే కదా మీ అనుమానం. చూసినోళ్ళంతా కూడా గదే అనుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకోమని 3 రోజుల పాటు క్లాసులు పెడితే క్లాస్ రూమ్ లా వీళ్ళు గిట్ల రీల్స్ చేసుకుంటే టైం పాస్ చేస్తున్నారని గీ రీల్ చూసిన క్లాస్ ఇస్తున్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కు లైకులు కొట్టి షేర్లు చేస్తారని అనుకుంటే ఘాటుగా కామెంట్లు పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ కి అగ్గిదలగా కరోనా వైరస్ కంటే ఘోరంగా అంటుకుంటున్నది. ఎంత స్ట్రిక్ట్ గా కొలువులు వేసుకునేటోళ్ళకైనా తగులుతున్నది, కొలువులకు ఎసరు పెడుతున్నది. ఇంకెంత మందిని బయటేస్తుందో ఏం పాడో. అయ్యో, ఈ రోగానికి మందే లేదా? ఇలాని కాపాడేటోళ్ళ లేరా? ఇప్పుడు వస్తున్న కరోనా అదేమంత పెద్ద వైరస్ కాదు, అప్పటంత ప్రమాదం కాదని చెప్తున్నారు కదా. కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ గురించి మాట్లాడుతున్నారా నేను? అయ్యో, ఎవరికొచ్చింది? అది అంటువ్యాధా? అంటువ్యాధ అంటే అంటువ్యాధనే చెప్పాలి. మందులు లేవా మరి? ఉన్నది గాని చెప్పినా వాడతలేరు. నేను చెప్తా, రోగిని చూపెట్టు.
లంచం అనే మహమ్మారి జోకి ఏసీ బోళ్ల వలన జిక్కిపోయిండు జీపీఓ. జగిత్యాల జిల్లా ఆత్మకూరుల పట్టాదారు పాసు పుస్తకంలా పేరు తప్పున్నది సరిచేయాలని పోయిండట మల్లేషు. ఉట్టిగానే ఎందుకేస్తా అని 5,000 చూపెట్టి 5,000 లంచం డిమాండ్ చేసిండు రాజేషు. ఇక బాధితుడు మల్లేషు కనీసం కనికరం చూపెట్టకుండా ఏసీ బోళ్లకు ఫిర్యాదు చేసిండు. అంతే, అందరు కలిసి మోసం చేసి గిట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికించుకున్నారు. అటు అనకాపల్లి జిల్లాల 5 లక్షలు తీసుకుంటే దొరికిపోయిండు మైన్స్ సర్వేయర్. క్వారీ లీజుకు క్లియరెన్స్ ఇచ్చేతందుకు ముందుగాల 15 లక్షలతోటి నా లెక్క క్లియర్ చేయాలని అన్నారట. సరే సార్ గట్లనే చేస్తామని అన్నారు. ఇక ముందుగాల 5 లక్షలు ఉచ్చుకోండి అని చెప్పి ఏసీ బోళ్ల సమక్షంలో ఇచ్చి పట్టించిర్రు. లంచం తీసుకునుడు కూడా అదో వ్యసనమే. దానికి బానిసైనోళ్లు బయట పడలేకపోతున్నారు పాపం. ఏసీ బోళ్లు ఎన్ని ప్రయోగాలు చేసి ఎంత ట్రీట్మెంట్ చేసినా కుదుట పడతలేరు గీ లంచగొండ ఆఫీసర్లు. ఎద్దున్నోళ్లకు బుద్ధుండదు, బుద్ధున్నోళ్లకు ఎద్దుండదు. ఈ డైలాగ్ వాడినప్పుడల్లా నాకెందుకో కొడతా ఉంటది సిరి. గుమ్మడికాయ దొంగ ఎవలనంటే భుజాలు తడుముకుంటూ బందు పెట్టు కొట్టకుంటూ ఉంటది. అయితే ఎద్దుండి బుద్ధులేనో లెవలు, బుద్ధి ఉండి ఎద్దులేనో లెవలు. బడిలో ఉండాల్సిన ముఖ్య అంశాలేంటి? ఆట మైదానం, మంచి సవలతులు, మధ్యాహ్నం భోజనం. ఇదొకటి. అన్ని దీనికి కావాల్సినవి మాత్రమే చెప్తది. అందరి గురించి ఆలోచించి చెప్పు. ఏముంది, తరగతి గదులు, బ్లాక్ బోర్డు, బెంచీలు, చాక్ పీసులు, ఆట ఆడెట్లు. మరి చదువు దానికి పంతులు ఉంటారు కదా. ఇప్పుడు పాయింట్ కి వచ్చినావు. వాళ్ళే లేరిగి బల్లే. గురువు లేని విద్య గుడ్డిలో మెల్ల లెక్క సాగుతున్నదట. అందుకే చూడు ఏం చేసిర్రో. కావాలి కావాలి కొత్త టీచర్ వద్దు, కొత్త టీచర్ వద్దు. క్లాస్ రూమ్ లా పుస్తకాలు పట్టుకోవాల్సిన పిల్లలు బడి ముంగల ప్లకార్లు పట్టుకొని మా చదువులు జాగాలంటే మాకు టీచర్లు రావాలని ధర్నా చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రేమిడిచెర్ల పెద్దబల్లే పిల్లలు బాగానే ఉన్నారు గాని సాంఘిక సామాన్య శాస్త్రం చెప్పేటందుకు పంతులు లేరట. అందరూ టీచర్లు ఉండి వెనకబడి చెప్తేనే పోరాను చదువుడు గగనం. ఇట్లా పంతులు లేకుండా పాఠాలు చెప్తే ఇక ఏం చదువుతారు వీళ్ళు. అందుకే పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు కూడా బడి గేటుకు తాళం బట్టి టీచర్లు కావాలని కొట్లాడుతున్నారు. ఈ బడి పరిస్థితి గిట్లుంటే ఇంకో బడి ముచ్చట చూడు ఎట్లున్నదో. కుప్పం బొగ్గపల్లి చిన్నబల్లె ఒక విద్యార్థికి ఒక పంతులు. ఇట్లా పిల్లలున్న కాడ పంతులు లేరు, పంతులుంటే పిల్లలు లేరు. పంతులు పిల్లలుంటే సవలతులు ఉండయి. జర్ర అరుసుకొని సిట్రేట్ చేయురు సారు. నేటి బాలల రేపటి పౌరులు. ఆడపిల్లను ఇంటి అమ్మవార్లుగా చూసుకునుడు మన సంప్రదాయం. ఇంటి లచ్చిందేవని పిలుచుకునుడే కాదు, ఏ శుభకార్యమైనా వాళ్ళనే ముందుగా గౌరవించుకుంటాం. మరిగా ఊరాడబిడ్డను ఇంకెట్లా చూసుకుంటాం? అర్థం కాలేదు. అదేరా, గ్రామ దేవతలను ఇంకెట్లా కొలుసుకుంటాం చెప్పు. పెద్ద పండుగే ఉంటది గాని పట్నంలా ఆషాఢం బోనాల జాతర సాగుతుంటే ఆంధ్రాల అమ్మవార్లకు సారెలు సాగుతున్నాయి చూడు. అబ్బా, మీ ఏర్పాట్లు చూస్తుంటే ఆనందంలో గుడిలోంచి అమ్మవారే వీళ్ళకి ఎదురొస్తుంది కావచ్చు. చూడుర్రి, లక్ష్మి సరస్వతి పార్వతి అవతారాలు ఎత్తినట్టు ఆడపిల్లలు ఎంత ముద్దుగా సత్తమ్మ తల్లికి సారె పట్టుకొచ్చిర్రో. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామ దేవత శ్రీ సత్తమ్మ తల్లికి ఆషాఢమాస సారెను గీతీర్లు అప్పయెప్పిర్రు. ఊరంతా ఏరి మేళతాళాలు, పట్టుబట్టలు, పసుపు కుంకుమలతోటి పాటుగా తీరొక్క మిఠాయిలు తెచ్చిర్రు. 50 ఏళ్ల నుంచి సంప్రదాయం కొనసాగిస్తున్నారట. మాఘమాసంలా జాతర కూడా చేస్తారు. ఏటా ఈ మాసంలా ఊరంతా ఊడి అమ్మకు మొక్కులు పెట్టుకుంటే పిల్లా జల్లను సల్లగా చూస్తుంది. పాడి పంట దండగిస్తాదని నమ్మకం అన్నట్టు. ఒక్కింటి పండుగ అంటేనే వాడంతా సంబరం ఉంటది. ఏడాదికోసారి జరిగే అమ్మవారి పండుగ అంటే ఇంకెట్లుంటది. ఊరంతా కలకలలాడుతుంది. పనిగల్ల పంట పందిరేస్తే కుక్కతో దాకా కూలిపోయిందట. నీ అసొంటి పని మంతుడే అయి ఉంటాడు. నేను ఇగురంతోని ఏ పనైనా ఇగురంతోని చేస్తా తెలుసా. అబ్బో, నీ ఈగురం నాకు తెలియదా? కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు కూసిపోతుంది నీ ఈగురం. మంచిగానే ఎడ్డిస్తున్నావు. నేను చేసిన పనులు చెప్పమంటావా? రికార్డులే అవుతాయి. నీ రికార్డులు మాకు తెలియదా? మేము చూడలేదా గానీ హెచ్చులు ఎక్కువ పనులు తక్కువ. నేను తయారు చేసిన శిష్యులు ఇప్పుడు ఇండియాలోనే కాదు అవతల దేశాలలో కూడా మస్తుగా పేరెళ్ళిర్రు. పైసలు కూడా సంపాదిస్తున్నారు. పొంకనాల పోషెట్టికి
3 ఎడ్లు 30 దొడ్లు అన్నట్టు ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో నియాసంటోలే కావచ్చు ఏమో చేసిరట చూద్దాంపా. మూతవారి మోడీ సారు ఇగురంగా ఇల్లలుకుదామని చూస్తుంటే కాంట్రాక్టర్లు దాని పొక్కిలి వేసుకుంటూ వస్తున్నారు. అటల్ ప్రోగ్రెస్ రోడ్ల పథకం పెట్టి దేశమంతా ముద్దుగా రోడ్లు పోసుకుంటా సారు సురు చేసుకుంటా వస్తున్నాడు కదా. అవి 3 ఐతరాలు కాకముందే నడిమిట్లకు పర్రెలు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోనైతే ఇగో రోడ్డు తారుమారే అయింది. అయితే ఈ రోడ్ వేసి 10 రోజులు కూడా పూర్తి కాలేదట. అప్పుడే డాంబర్ మొత్తం లేచిపోయి కంకర తేలింది. ఎంబటే మల్ల మీద డాంబర్ పోసి ఫ్యాన్లు పెట్టి ఉల్లార పెడుతున్నారు. ఇక పనిగల బంటు పందిరేస్తే ఏమో అయిందన్నట్టు రోడ్లకు గాలి పంకలు పెట్టి ఉల్లార పెట్టుడైంది. గిదెక్కడి చిత్రం అని వీడియోలు తీసి పెడుతున్నారు. जब लोग चौथे दिन यहाँ हम लोग हाईवे पर हाई हुए हैं, यहाँ पे आप देखिए, आप देख रहे हैं कि किस तरह पंखे लगा के ये सड़क को सुखाया जा रहा है. जमीन की नमी को सोखने के लिए एनएचएआई ने देखिए पंखे लगवाए. इस तरीके के 10 पंखे लगे हैं यहाँ पर. ये 60 मीटर के दायरे में 10 पंखे लगाए गए हैं, जिससे कि मिट्टी सूखे और काम में तेजी लाई जा सके. రోడ్లకు ఫ్యాన్లు పెట్టిన కాంట్రాక్టర్ ఎవలో గాని మోడీ సార్ నడుచుకుంటున్నారు జనాలు. రోడ్డు కనీసం 5 ఏండ్లైనా ఆగాలే కదా, కానీ ఇప్పటి రోడ్లు వారం రోజులు కూడా ఆగుతలేవు. ఏందో మరిగి కాంట్రాక్టర్ల చిత్రాలు. మోడీ సారు అర్థమైతున్నదా? మిమ్మల్నే పబ్లిక్ అడుగుతున్నారు ఈ లోగుట్టులా ఏ పెరుమాళ్ళున్నాడోనని. నాకెందుకో వానలంటే మస్తు ఇష్టం రా. వర్షం సినిమాలో త్రిష లెక్క దడుసుడు ఇష్టం లేదా? నా నెక్స్ట్ డైలాగ్ అదే. నువ్వు ఎట్లా చెప్తావు అట్లా? గివే తగ్గించుకోమని చెప్పేది. అంటే అది ఆపో నీ పర్ఫార్మెన్స్లు. సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూసుకొస్తావు కదా. ఎందుకో చిన్నప్పటి నుంచి నేను హుషారే. గీ హుషారుతనం ఇక్కడొద్దు, గివిటి హుషారుతనం చూద్దాంపా. చిటపట చినుకులు చల్లగాలుడు మనుషులకే కాదుల్లా పక్షులకు మూగజీవాలకు కూడా ఇష్టమే. అందుకే పచ్చటి వాతావరణాన్ని చూసి నిజామాబాద్ జిల్లాల గిణెమలి పురి విప్పి నాట్యమాడింది. మనుషుల మనసు ఉప్పొంగినప్పుడే సంబరంతో ఆడపడతారని అంటారు. అసుంటిది ఈ మూగజీవాల మనసు పచ్చని ప్రకృతిని చూసి ఉప్పొంగినట్టున్నది. అందుకే ఈ తీరుల ఆనందాన్ని చూపెడితే మేము ఇంకటికి పట్టుకొచ్చినాం. మా పక్కింటి మాణిక్యం లేదు. నీ కథ మంచిగానే ఉన్నది కదా, ఆ లెవెల్లో లేకపోతే నాకెందుకు చెప్తున్నావు? వాళ్ళ ఇంట్లో చెప్పాలి గాని. గియ్యే తగ్గించుకుంటే మంచిది. ఓహో ముచ్చట చెప్తున్నావా? నేనేదో మిస్సింగ్ స్టోరీ చెప్తున్నావు అనుకున్నా. సరే చెప్పేది చక్కగా విను. ఏమైంది చెప్పుకో. ఇక మొన్న దవాఖానాల బిడ్డకు పెద్ద ఆపరేషన్ చేసినాక కత్తర్లు కడుపులే మర్చిపోయారట డాక్టర్లు. ఎంత పని అయిందిరా? మళ్ళీ అదే దవాఖానలకు పోయి చెప్తే మాతోటి కాదు పెద్ద దవాఖానలకు పోవాలన్నారట. కొలువులు కొనుక్కున్న డాక్టర్లే ఉంటారు వాళ్ళైతే. అంటే చదువుకొని డాక్టర్లు అయితే ఆపరేషన్ ఎట్లా చేయాలనో తెలుస్తది, కానీ సర్టిఫికెట్లు కొని కొలువులు కొట్టిన వాళ్ళకు ఏం తెలుస్తది? ఇగో బీహార్ లో కూడా గసొంటి కథ అయింది. ఇదేందా ఇది? అట్టపెట్టల్ని సిమెంట్ పట్టి లెక్క కట్టిండ్రు కదా. నీ అవ్వ నాటు వైద్యం చేసేటోళ్ళైనా 4 బొంగులేసి గట్టి కట్టు కడుతుంటారు. ఇంత సక్కదనాల ట్రీట్మెంట్ ఇంతవరకు ఏ డాక్టర్లు చేసుంటారు కావచ్చు దునియాల. ఏడ్చినట్టే ఉన్నది ఇలా వైద్యం పాడుగాను. బీహార్ బెగ్సరాయిలున్న మంచౌల్ ఆసుపత్రిలో చేసిన నిర్వాకం ఇది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పేషెంట్ కాలికి ప్లాస్టర్ కు బదులు అట్ట ముక్కలు కట్టేసిర్రు అక్కడ డాక్టర్లు. ఇగి చూసి అక్కడ ఉన్నోళ్ళంతా మస్తు షాక్ అయిన్లుల్లా. కలికాలం కల్తీకాలం పోయి పోయే కాలం దాకా వచ్చినట్టున్నామని ఒకల మొక్కల కొలు బిత్తరపోయి చూసుకున్నారు. డాక్టర్ల ట్రీట్మెంట్ చూసిన అక్కడ జనాలు మళ్ళా మీదికెంచి వేరే ఆసుపత్రికి రిఫర్ చేసిరట. గీ అట్ట ముక్కలు కట్టేటందుకు పెద్ద పెద్ద చదువులెందుకు, దవాఖాన్లెందుకు? మరి ఇది డాక్టర్లు కావాలని చేసిన పనేనో లేకపోతే ట్రీట్మెంట్ చేసుడు చేతాక చేసిరో తెలియదు గాని ఇక గీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి ఆసుపత్రులు ఉన్న డాక్టర్లను మాత్రం పొట్టు అరుచుకుంటున్నారు. ఈ వార్త తెలిసిన పబ్లిక్. దేవుడా, ఓ మంచి దేవుడా, వేసుకోవడానికి మేకప్ ఇచ్చావు, పూసుకోవడానికి లిప్స్టిక్ ఇచ్చావు, దూసుకోవడానికి దువ్వెనిచ్చావు, చదువుకోవడానికి వార్తలిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇన్ని మంచి పనులు చేసిన దేవునికి నువ్వేమన్నా ఇచ్చినావా లేదా? అవును, దేవుడంటే గుర్తుకొచ్చింది. మామూలుగా మొక్కులు ఏముంటాయి చెప్పురా? కాలినడకన వస్తామని కొందరు మొక్కుతారు, తలనీలాలు ఇస్తామని ఇంకొందరు మొక్కుతారు, పొర్లు దండాలని కొందరు మొక్కుతారు, కొబ్బరికాయలు కొడతామని కొందరు మొక్కుతారు, నాలుకకు శూరాలు గుచ్చుకుంటారని మొక్కుకుంటారు. తెలుసా నీకా మొక్కు? దేవుడా. అవును దేవుడే. వేలు వేలు వేలయ్యా స్కందమురుగా అనుకుంటా ఈ భక్తుల మొక్కులు చూస్తావా?
చూస్తుంటే మనకు గుబులైతున్నది, బాధ అయితుంటది గాని ఆ భక్తి పారవశ్యంలా వాళ్ళకు మాత్రం నొప్పి తెలియదట. కోరిన కోరికలు తీరిన భక్తులు గిట్ల నాలుకకు శూలాలు గుచ్చుకొని వేలుత్సవంలా కావడి మోస్తారు. వేలుత్సవం అనంగానే తప్పకుండా తమిళనాడు పళనిమలై గుడే అని అనుకుంటారు. కనిది మన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలులున్న కేశవస్వామి పేట గుడి. కాశీ విశ్వేశ్వర స్వామి గుళ్ళే స్కంద భక్తులు వేల్ కావడి మహోత్సవంలా ఈ తీర్ల మొక్కులు తీర్చుకుంటారు. స్కంద భక్తులంతా కార్తికేయుని ఆయుధం శూలాన్ని గుచ్చుకొని కావడి మోసుడు ఆచారం అన్నట్టు. ఈ మొక్కుల వెనుక కథ ఏంటిదో చెప్తారా అయ్యగారు? చాలా మంది భక్తులు అనాదిగా అంటే ప్రతి సంవత్సరము వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చక్కగా స్వామివారి సమక్షంలో ఆ యొక్క కావడి ఉత్సవము ఇదంతా కూడా జరుపుకొని నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరి మన ఒంగోలు నగరంలో ఉన్నటువంటి స్కందగిరి అంటే ఆ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు ఊరేగింపుగా వెళ్ళి వాళ్ళ యొక్క దీక్షా విరమణ ఆ యొక్క దేవాలయంలో విరమణ చేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరము మన ఒంగోలులో ఉండేటువంటి భక్తులు ఆ స్వామివారిని ఆరాధిస్తూ ఉన్నారు. అదన్నట్టు మరి ఇక్కడ ఎట్లొచ్చింది ఈ ఆచారం ఉత్సవం అనంటే 5 తరాల కింద తమిళనాడు రాష్ట్రంకెళ్లి మన దగ్గరకు వచ్చినోళ్ళు గిట్ల ఏటా ఈ పండుగ చేసుకుంటారు. గురుస్వామి ఒంటి నిండా 108 శూలాలు గుచ్చుకొని నాట్యం చేస్తాడు. ఇక మొక్కులు పెట్టుకున్న భక్తులు నాల్కలకు గుచ్చుకొని కావడి మోసుకుంటా ఆడి పాడుతుంటే ఆ నొప్పి కూడా తెలవదని అంటారు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.